ఈ యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. కానీ ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుందని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు, డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ నిల్వల్ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర 880 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. కొంతకాలంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో ఇటువైపు పెట్టుబడులు విపరీతంగా పెరగడంతో అదే స్థాయిలో బంగారం రేట్లు ఎగబాకాయని చెప్పొచ్చు. దేశీయంగా బంగారం ధరలు ఇప్పుడు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 2,400 తగ్గడంతో ప్రస్తుతం తులం బంగారం ధర 1,42,800 వద్ద ట్రేడ్ అవుతుంది. ముందటి రోజు కూడా 1,100 తగ్గింది. అంతకుముందు వరుసగా 750, 800, 1,200 రూపాయలు, అదేవిధంగా 2,650 చొప్పున ఇలా 5,000కు పైగా ధర పెరిగింది. ఇప్పుడు తగ్గుతుండడంతో ఊరట దక్కుతుంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర చూస్తే ప్రస్తుతం 2,620 రూపాయలు తగ్గడంతో 10 గ్రాములకు గాను 1,55,780 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర 4-5 రోజులుగా స్థిరంగా ఉంటూ ఇప్పుడు ఒక్కసారిగా 20,000 దిగొచ్చింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,80,000 పలుకుతుంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు $5,044 వద్ద ఉండగా, సిల్వర్ రేటు $77.54 వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 90.69 వద్ద ఉంది.